మీ అందరికీ తెలిసిన విషయమే, నా జుట్టు చాలా పల్చగా ఉంటుండే అండ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండే అని. చాలా హోమ్ రెమెడీస్ ఫాలో అయినా, మినాక్సిడిల్, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్స్ చేయించుకున్నాక కొంత బెటర్ కండిషన్కి వచ్చింది. అంతకుముందు నా హెయిర్ ఫాల్కి సంబంధించిన వీడియోస్ చేసిన అక్రాస్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఆ వీడియోస్ని మోర్ దాన్ 1 మిలియన్ మెంబర్స్ చూసినారు. ఇదంతా చేయించుకున్న తర్వాత ప్రాబ్లం క్లియర్ అయింది అనుకున్నా, మళ్ళీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. దానిని ఎట్లా ఓవర్కమ్ అయిననో ఈ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మసిల్. నా పేరు రోహిత్, సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అండ్ పర్సనల్ ట్రైనర్. తెలుగులో మంచి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. అట్లే మీకు తెలిసిన వాళ్ళకి హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. బేసిక్గా నాకు ఉన్నది హెరిడిటరీ హెయిర్ లాస్. హెయిర్ లాస్ అవ్వడానికి నేనేం జంక్ ఫుడ్ తినలే, బ్యాడ్ లైఫ్ స్టైల్ కూడా కాదు. జుట్టు మాత్రం పోతుండే, కానీ ఎందుకు పోతుండేనో తెలియదు. ఫస్ట్ మెల్లగా హోమ్ రెమెడీస్తో స్టార్ట్ చేసిన. లైక్ స్కాల్ప్కి మసాజ్ చేయడము, ఆయిల్ అప్లై చేయడం, ఆనియన్ జ్యూస్ ఉంటుంది కదా అది అప్లై చేయడం, ఇవన్నీ చేస్తుండగానే ఇట్లా అయ్యే పని కాదు. సొంత పెత్తనాలు వద్దని డాక్టర్ దగ్గరికి పోయినా. అప్పుడు ఇచ్చినారండి మినాక్సిడిల్ 5%. రోజు రాత్రి పెట్టుకుంటుండే, మార్నింగ్ లేవగానే స్నానం చేసి డే స్టార్ట్. ఇట్లా పెట్టుకుంటా ఉన్నా హెయిర్ ఫాల్ అయితే తగ్గింది, కానీ జుట్టు పెరిగేది కాదు. అంటే కొత్త జుట్టు వస్తలేదు. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే మినాక్సిడిల్తో హెయిర్ గ్రో అవ్వదు, హెయిర్ ఫాల్ కంట్రోల్ మాత్రమే అవుతుంది అని. నాకు జుట్టు కావాలి అంతే, కంట్రోల్ ఏంటి కంట్రోల్ అని ఇంకొక డాక్టర్ దగ్గరికి పోయినా. అప్పుడు మినాక్సిడిల్ 10% ఇచ్చిండు. ఆ 10% వాడుతున్నానో లేదో కొన్ని డేస్కి ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అయింది. మళ్ళీ అతని దగ్గర పోతే ఏమన్నాడో తెలుసా, వీక్ ఉన్న హెయిర్ పోయి స్ట్రాంగ్ ఉన్న హెయిర్ వస్తుందంట. అసలుకే జుట్టు పోతుందరా అని ఏడ్చడానికి పైన ఉన్నవి స్ట్రాంగ్ ఉండాలి, వీక్ ఉండాలి అని ఉంటుందా? ఈ అమ్మ ఏదో ఒకటి ఉంటే చాలా అని అనిపిస్తుంది. ఈ హెయిర్ ఫాల్ నుండి హెయిర్ గ్రోత్ అయ్యే జర్నీలో మనుషులు 2 రకాలు ఉంటారండి. అదైతే నాకు క్లియర్గా అర్థమైంది. ఒకరు పోతే పోని, ఎవరికి కావాలి బొంగులో జుట్టు అంటారు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని. ఇంకొకరు నాలాంటి వాళ్ళు, ఇంకేం సొల్యూషన్ ఉంది, వాళ్ళేం వాడుతున్నారు, వాళ్ళకేం వర్క్ అయింది, నాకెందుకు పెరగట్లేదు అని ట్రై చేస్తూ ఉంటారు. అదే ఉత్సాహంతో ఇంకో డాక్టర్ దగ్గరికి పోయినా. కొందరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. నాకు పోయిన కొంచెం జుట్టుకి హెచ్టీ చేస్తే ఏమొస్తుందిరా అని అనుకున్నా. ఉన్న డాక్టర్స్ అందరూ కమర్షియలే. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అనే వాళ్ళు దొరకడం చాలా కష్టం. లాస్ట్కి ఒక డాక్టర్ దగ్గర సెటిల్ అయినా. ఆ డాక్టర్ పిఆర్పి చేసుకో మంచి రిజల్ట్ వస్తుంది అంటే అది కూడా స్టార్ట్ చేసిన. పిఆర్పి అంటే ఏంలే, మన ప్లేట్లెట్స్ని తీసి స్కాల్ప్ పైన ఇంజెక్ట్ చేస్తారు. బ్లడ్ డ్రా చేసి ఒక సెంట్రిఫ్యూగల్ మెషిన్లో పెడితే బ్లడ్లో ఉన్న కంటెంట్స్ అన్నీ సెపరేట్ అవుతాయి. ఇంకా వాటిని ఇంజెక్షన్స్లో తీసుకొని స్కాల్ప్ పైన ఒకటి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 1 మంత్ ఒక సెషన్. ఈ సెషన్స్ తీసుకుంటూనే మినాక్సిడిల్ 5% కూడా కంటిన్యూ చేస్తున్నా. ఇంకా 10% వదిలేసిన. స్లోగా రియలైజ్ అయింది ఏంటంటే, నాకు జుట్టు కావాలి అంటే మినాక్సిడిల్ కంటిన్యూ చేయాల్సిందే. లైఫ్ లాంగ్ కావాలా, లైఫ్ లాంగ్ మినాక్సిడిల్ వాడాలి. ఈ కథలు కూడా పడ్డా. ఏంటిది లైఫ్ లాంగ్ ఎందుకు వాడాలి నేను మినాక్సిడిల్ అని. ఒక 1 మంత్ వాడలే, కథం జుట్టు ఇంకా ఎక్కువ ఊడడం స్టార్ట్ అయింది. ఇంకా అర్థమైంది వాడాల్సిందే, తప్పదు. ఏం చేస్తాం. ఒక 1.5 ఇయర్ పైన ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా పిఆర్పి సెషన్స్ తీసుకున్నా. డాక్టర్ అన్నది ఇంకా చాలు, ఎవ్రీ మంత్ సెషన్స్ ఏం అవసరం లే, చాలా సెషన్స్ అయినాయి కదా ఇప్పటికే, బూస్టర్ డోసెస్ స్టార్ట్ చేసాం అన్నది. అంటే 3 మంత్స్కి ఒక పిఆర్పి సెషన్. అంతకుముందు ఎవ్రీ మంత్ అవుతుంది కదా, ఇప్పుడు 3 మంత్స్. ఇక్కడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. యూజువల్గా 1 మంత్ తర్వాత సెషన్ అటెండ్ అవ్వాలి. ఆ మంత్ అవ్వలే. ఇంకా తర్వాత ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2023 నుండి మళ్ళీ హెయిర్ ఫాల్ ఎక్కువైతున్నట్టు అనిపించింది. ఈ బూస్టర్ డోసెస్ పని చేయట్లే అని మళ్ళీ పరిగెత్తిన. ఒక్కటేసారి ఆపకుండా స్లోగా రెడ్యూస్ చేయాలంట నాకు సెషన్స్. అందరికీ ఆ బూస్టర్ డోసెస్ పని చేస్తాయి, నాకు పని చేయలే. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మినాక్సిడిల్, పిఆర్పి సెషన్స్ అండ్ ఇంకొక ప్రోడక్ట్ వాడుతున్నా. స్లోగా నేను రియలైజ్ అయింది ఏంటంటే, నాది అన్యాచురల్ కండిషన్. యూజువలీ ఏజ్ పెరుగుతూ ఉంటే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఆ వచ్చే చేంజెస్లో ఒక్కటి మాత్రం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ లుక్స్ని పాడు చేసేది. అదే హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ థిన్నింగ్. యాక్చువల్గా అయితే 40+ ఇయర్స్ వాళ్ళకి కామనే ఈ ప్రాబ్లమ్స్ రావడం. బట్ బ్యాడ్ లైఫ్ స్టైల్ అండ్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల 20sలోనే లేదా 30sలోనే వచ్చేస్తున్నాయి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్. ఈ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్లో ఇన్వాల్వ్ అయ్యే హార్మోన్ డైహైడ్రో టెస్టోస్టిరోన్, అదే కామన్గా డిహెచ్టీ అంటాం. ఇది స్కాల్ప్ దగ్గర రిసెప్టర్స్కి అటాచ్ అయ్యి హెయిర్ ఫాలికల్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ హార్మోనే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి దానిని బ్లాక్ చేస్తే హెయిర్ ఫాల్ని స్టాప్ చేసేయచ్చు, అట్లీస్ట్
స్లో డౌన్ అయినా చేయొచ్చు. ఐ రికమెండ్ హెచ్కే వైటల్స్ అడ్వాన్స్డ్ హెయిర్ లాస్ కిట్. ఎందుకంటే దీంట్లో హెచ్కే వైటల్స్, డిహెచ్టి బ్లాకర్, హెయిర్ మల్టీవిటమిన్ అండ్ హెయిర్ టానిక్ ఉన్నాయి. ఇప్పుడు హీరో ప్రోడక్ట్ డిహెచ్టి బ్లాకర్లో ఉన్న ప్రతి టాబ్లెట్లో natural DHT blockers like stinging nettle leaf extracts, beta cytosterol, along with hair nourishing ingredients like biotin and vitamin E. DHT blocker with biotin from HK Vitals బెస్ట్ చాయిస్. రీసెంట్గానే ఇవి వాడటం కూడా స్టార్ట్ చేసిన హెయిర్ థిన్నింగ్ అండ్ హెయిర్ ఫాల్ స్లో అవ్వడానికి. దానితో పాటు హెయిర్ మల్టీవిటమిన్లో 15+ న్యూట్రియంట్స్ ఉన్నాయి హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథెన్ చేసి హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేయడానికి. ఇంకొకటి హెయిర్ టానిక్, స్కాల్ప్ మసాజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న కెఫీన్ అండ్ రెడ్ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్స్ వల్ల బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి డిహెచ్టి బ్లాక్ అవుతుంది. కన్సిస్టెంట్గా అట్లీస్ట్ ఒక 3 months వాడితే ఏమైనా చేంజెస్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతా. మన కోడ్ వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఇవన్నీ చేయడంతో పాటు హెయిర్ అండ్ స్కాల్ప్ని క్లీన్గా ఉంచుకోవడానికి కొన్ని ఫాలో అవుతా. ఫర్ ఎగ్జాంపుల్, వర్కౌట్ అయిపోయింది, స్కిన్ పైనే అంత స్వెట్ వచ్చినప్పుడు స్కాల్ప్ పైన వచ్చి ఉంటుంది, వెంటనే హెయిర్ వాష్ చేసుకోకపోతే ఆ వెట్ స్కాల్ప్ పైన డస్ట్ పడి ఫుల్ ఇరిటేషన్ వస్తుంది. అట్ ఎనీ కాస్ట్ వర్కౌట్ తర్వాత ప్రోటీన్ షేక్, ఆ తర్వాత హెడ్ బాత్. ఇంకొకటి, మీరు 2-wheeler పైన ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తే హెల్మెట్ డైరెక్ట్ పెట్టుకోకండి, ఒక మాస్క్ లాంటిది పక్కా పెట్టుకోవాలి అండ్ దానిని వాష్ చేయాలి. ఎప్పుడో కంపు కొట్టేటప్పుడు వాష్ చేయకుండా ఎవ్రీ 2 to 3 days ఒకసారి చేస్తే మన హెడ్ పైన ఉండేది క్లీన్ ఉంటుంది, ఏది ఉంటే అది. ఇంకా అంతే, హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ లాస్కి నేను తీసుకుంటున్న మెజర్స్ మీకు కూడా వర్క్ అవుతాయని అనుకుంటున్నా. ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే ఎట్లాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ తినాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పిన. మన డైట్ ఈవినింగ్ అండ్ నైటే పాడవుతుంది, ఆ టైంలో ఈజీగా ఎట్లా చేసుకోవాలో చెప్పిన. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.